ఇదిగోండి రెండు ఆకులు వేసుకుని ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు మొక్కలు చూస్తాం చాలా అందంగా ఉంటాయండి ఇవి. అక్కడొకటి కనపడుతుంది. అక్కడొకటి వచ్చిందండి. అదిగోండి ఇదిగోండి ఇంకా పెద్ద మడికి వెళ్తున్నాను చూద్దరు కానీ. ఇదిగోండి ఈ విధంగా అదిగోండి చూసారా, ఎదరు దొడ్లు చిన్న దొడ్లు ఖాళీ ఉంటే చక్కగా పంపు నీళ్ళు వేసుకున్నా, ఇంట్లో నీళ్ళు పోసుకున్నా. ఇంతవరకు మా అత్తగారు ఉన్నప్పుడు అయితేనండి మేము ఎక్కువ మళ్ళు పెట్టేవాళ్ళం అండి. మళ్ళు పెడితే పొరుగురు నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు, కేజీలు లెక్క కొనేవాళ్ళు. ఎప్పుడు కాటా తరాజు ఉండేదండి. మేము ఎంత గొప్పగా ఇలా బతుకుతున్నామంటే దానికి కారణం మా అత్తగారేనండి. శామగడ్డలు, కందగడ్డలు, చక్కగా ఉల్లిపాయలు, చాలా రకాలుగా వాము కూడా పండించదండి మా అత్తగారు అయితే. టమాటాలు, దోసకాయలు, బీరకాయలు అన్నీ అసలు మా ఇంటి దగ్గర దొరకని వస్తువులు ఉండేవి కాదు. నా పెళ్ళైన కొత్తలో వచ్చేవాడు పోయేవాళ్ళు. ఏంటి అమ్మమ్మ అంటే ₹1 సంపాదించుకోదు, రేపు ఏడ నుంచి వచ్చిందని అడిగేది. అట్లాగే మా అత్తగారు సంపాదన మేము సంపాదించింది ఏమీ లేదండి. ఆవిడ పెట్టిన దాంతో ఇప్పటివరకు కూడా మేము విధంగా మా జీవితం లాక్కొస్తున్నామండి. చూసండి ఇప్పుడు కొంచెం పిల్లల పైకి వచ్చిన తర్వాత కొంచెం ఏదో అలా ఇది చేస్తున్నాం. కానీ అంతకుముందు మా అత్తగారు సంపాదన భలే ఉండేదండి. ఎప్పుడు డబ్బులు ఉండేయండి మా అత్తగారి చేతిలో. ఇంకొకటండి, ఇట్లా పెంచుకుంటే ఇంట్లో కూర వెళ్ళిపోతే 10 కేజీలు అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయండి. ఈ చామ పిలకలు మీకు నచ్చినాయండి? ఈ చామ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్.